సహజ సిద్ధమైన నటనతో తెలుగుదనం ఉట్టిపడే విధంగా ఏమాత్రం కూడా ఎక్స్పోజింగ్ లేకుండా గ్లామరస్ గా కనిపిస్తూ చక్కగా నటించి అలరించే అలనాటి గొప్ప హీరోయిన్స్ లో ఇంకొకరు సహజ నటి అయిన సుహాసిని గారు అని చెప్పుకోవాలి. సుహాసిని గారు ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు. 1980లో దక్షిణ భారతదేశ చలనచిత్ర సీమ రంగంలోనే స్టార్ హీరోయిన్ గా కొన్ని దశాబ్దాల పాటు తన సహజ సిద్ధమైన నటనతో, ముఖ్యంగా కట్టిపడేసే తన నవ్వుతో, తన చూపుతో, తన అందంతో అందరి హృదయాలని కొల్లగొట్టింది అని చెప్పాలి. అలాంటి సుహాసిని గారు మన తెలుగులో ఎన్నో సినిమాలు, ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే స్టార్ హీరోస్ అయిన మెగాస్టార్ చిరంజీవి గారితో, నాగార్జున గారితో, వెంకటేష్ గారితో, బాలకృష్ణ గారితో, కృష్ణ గారితో, శోభన్ బాబు, ఇలా ఎందరో హీరోలతో కలిసి నటించి అలరించింది. సినిమా రంగంలో స్టార్ హీరోయిన్ గా తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్ని ఒక ఊపు ఊపేసిన సుహాసిని గారు కథ పైన, డైలాగ్ రైటింగ్ పైన, స్క్రిప్ట్ పైన ఎక్కువగా ఆసక్తి చూపించే సుహాసిని గారు మణిరత్నం దర్శకత్వం వహించిన సినిమాల్లో నటించేటప్పుడే ఆయనతో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. ఇక పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్న ఆమె ఆ తరువాత సినిమా రంగానికి దూరంగా, అంటే నటన నుంచి దూరంగా వచ్చేసింది. ఆ తర్వాత ఈ దంపతులకి నందన్ అనే ఒక కొడుకు కూడా పుట్టాడు. సుహాసిని గారు, మణిరత్నం ఇద్దరు సినిమా రంగానికి చెందిన ప్రముఖ సెలబ్రిటీస్ అయినప్పటికీ వాళ్ళ కొడుకు నందన్ మాత్రం సినిమా రంగం వైపు తొంగిచుడలేదు. పైగా ఎన్నో సందర్భాల్లో భవిష్యత్ నందన్ సినిమా రంగంలోకి వస్తాడా అని అడిగితే మాత్రం సుహాసిని గారు, మేము అలా రావాలని ఎప్పుడు ఫోర్స్ చేయలేదని, వాడికి కూడా సినిమా రంగం మీద ఇంట్రెస్ట్ లేదని, ఎలాంటి రెస్ట్రిక్షన్స్ మేము పెట్టలేదు అంటూ మాట్లాడుకొచ్చారు. మరోపక్క సుహాసిని గారు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా పలు సినిమా ఫంక్షన్స్ లోను, పలు షోస్ లోను కూడా స్పెషల్ గెస్ట్ గా, హోస్ట్ గా కనిపించి ఆకట్టుకుంటోంది. అలా సపోర్టింగ్ యాక్ట్రెస్ గాను, మరియు బుల్లితెరపైన, ఇటు వెండి తెరపైన అలా సపోర్టింగ్ యాక్ట్రెస్ గాను, మరోపక్క వరుస సినిమాలతోనూ, డైలాగ్ రైటింగ్ లోను, దర్శకత్వంలోను మణిరత్నం గారితో చేదోడు వాదోడుగా ఉంటూ సాధారణచారిణిగా కొనసాగిస్తోంది. అలాంటి ఆవిడ ఈ మధ్య కాలంలో ఓ ప్రముఖ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఓ అరుదైన వ్యాధితో బాధపడ్డాను అంటూ ఆమె వెలుగులోకి తీసుకొచ్చిన ఓ షాకింగ్, ఆశ్చర్యకరమైన విషయం అందరినీ నోరెళ్లబెట్టేలా చేసింది. ఇంకా ఆ వివరాల్లోకి వెళ్తే, సుహాసిని గారికి చిన్నప్పుడే ఆవిడకి క్షయ వ్యాధితో బాధపడుతూ ఉండేదట. ఇక చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేంత వరకు, అంటే దాదాపు కొన్నేళ్ల పాటు టీబీతో బాధపడ్డానని, మరి మధ్యలో హీరోయిన్ గా వరుస సినిమాలతోనూ వయసు కూడా పెరగడంతో తనకి ఇమ్యూనిటీ బాగా పెరిగిపోయి టీబీ నుంచి ఉపశమనం కలిగింది. మళ్ళీ 36 ఏళ్ల తరువాత ఈ మధ్య కాలంలో మళ్ళీ ఊహించనంత విధంగా ఆవిడకి టీబీ వచ్చిందని, ఎంతగా అంటే తాను శ్వాస కూడా పీల్చుకోలేకపోవడం, చెవులు వినపడకపోవడం, పైగా సడన్ గా వెయిట్ లాస్ అవ్వడం, ఇలా చాలా కాంప్లికేషన్స్ వచ్చాయని, అందువల్లే దాదాపుగా 6 నెలల పాటు ఎన్నో ఇబ్బందులు పడ్డాను అని, ఇక తరువాత కంటిన్యూస్ గా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండడంతోనే తేరుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది. మరి ఎందుకు ఎన్ని రోజుల తర్వాత ఈ విషయాన్ని బయటకు తీసుకొచ్చారు అంటే, ఆ సమయంలో ఇలా తనకి టీబీ ఉంది అని చెప్తే తన గురించి అందరూ తక్కువ చేసి మాట్లాడతారని నామూషిగా అనిపించి చెప్పలేదట. కానీ ఇప్పుడు మాత్రం తనకి చెప్పాలనిపించిందని, ఇలా తనలాగా ఎంతో మంది టీబీతో బాధపడుతున్న వాళ్ళకి ఈ టీబీ నుంచి ఎలా ఉపశమనం పొందొచ్చు, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, అంతేకాకుండా ఎలాంటి హోమ్ రెమెడీస్ చేయొచ్చు, యోగాకి సంబంధించిన విషయాలు, ఇలా తనలాగా టీబీతో బాధపడ్డ వాళ్ళందరికీ ఈ విషయం తెలియాల్సి ఉంటుంది. చాలా మంది టీబీ ఉన్నా ఎవరూ చెప్పుకోరు, పైగా చెప్పుకుంటే చిన్న చూపుగా అనుకుంటారని, అందరూ తక్కువ చేసి మాట్లాడతారని అనుకుంటారు. కానీ అలా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదని, టీబీ వచ్చినా కూడా ఎంతో హ్యాపీగా, హెల్తీగా ఉండొచ్చు, అలా ఉండడానికి తన దగ్గర చాలా రెమెడీస్, చాలా టిప్సే ఉన్నాయని అవి అందరితో షేర్ చేసుకుంటున్నాను అంటూ మొట్టమొదటిసారిగా సుహాసిని గారు ఆవిడ ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు, ఓ పక్క మణిరత్నం గారి గురించి, మరోపక్క దర్శకత్వం గురించి, స్క్రిప్ట్ రైటింగ్ గురించి మాట్లాడుతూ ఇలా తాను ఒక అరుదైన వ్యాధి బారిన పడ్డాను అంటూ వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఇంకొకసారి ఆసక్తికరంగా మారింది. విషయం తెలిసిన వెంటనే ఆవిడ ఫాలోవర్స్, అభిమానులందరూ మీరిప్పుడు క్షేమంగా ఉన్నారని కోరుకుంటున్నాము, ఎప్పుడూ పూర్తి ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాము అంటూ కమెంట్స్ పెడుతున్న వాళ్లే. అదండి అసలు సంగతి. మరి 1980లో హీరోయిన్ గా మెగాస్టార్ చిరంజీవి గారితో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న సుహాసిని గారికి అరుదైన వ్యాధితో బాధపడ్డారు. రీసెంట్ గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఇంకొకసారి ఆసక్తికరంగా మారింది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.